Hi everyone, welcome to our channel Vihanshi Academy. Now we will discuss about Mauryan Dynasty Part 2. Okay, Part 2 question answers. Next 26th question. The first statues to be worshipped in India were probably of. అంటే భారతదేశంలో మొదట పూజించబడినటువంటి విగ్రహాలు ఏవి? బుద్ధ. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బుద్ధుడు విగ్రహాలు మొదట భారతదేశంలో పూజించబడేవి. నెక్స్ట్ 27th question. Assertion, reason. Ashoka is known as one of the greatest Indian emperors promoting Buddhism. ఓకే, బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినందుకు అశోకుడు గొప్ప భారతీయ చక్రవర్తులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. కరెక్ట్. నెక్స్ట్, అశోక బ్యాన్డ్ ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ బుద్ధిజం ఇన్ హిస్ ఎంపైర్. ఓకే, అశోకుడు తన సామ్రాజ్యంలో బౌద్ధ మతం తప్ప మిగతా అన్ని మతాలను నిషేధించాడంట. సో రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏ అనేది కరెక్ట్, ఆర్ రీజన్ అనేది రాంగ్. ఏది ఉంది? ఇది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28th క్వశ్చన్. హూ ఫౌండెడ్ ద కన్వ డైనస్టీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద లాస్ట్ శుంగ రూలర్? చివరి శుంగ పాలకుడి మరణం తర్వాత కన్వ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? కన్వ రాజవంశాన్ని అంటే వాసుదేవ కన్వ. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Kanva dynasty founded by Vasudeva Kanva. Important question. Next 29th question. Which of the following statement about the Kushanas is incorrect? Kushanala gurinchi wrong answer ento chuddam. The name Kushana originally meant a tribe or family of the Yuche people. Okay, Yuhechi people. అవును, కుషానా అనే పేరుకు అసలు అర్థం యుహెచి ప్రజల తెగ లేదా కుటుంబం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఇన్ 165 BC ద యుహెచిస్ వర్ డ్రైవెన్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ హోమ్ ఆన్ ద చైనీస్ ఫ్రాంటియర్ బై ద హ్యూమ్. ఓకే, క్రీస్తు పూర్వం 165లో యుహెచి ప్రజలను చైనా సరిహద్దులోని వారి అసలు నివాసం నుండి హ్యూమ్కి ప్రజలు తరిమేశారు. అవును, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. Next, by the beginning of 3rd century BC, the Yuhechis gave up their nomadic habits and divided themselves into 3 groups. అంటే ఏంటి? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం ప్రారంభం నాటికి యుహెచి ప్రజలు తమ సంచార జీవన విధానాలను విడిచిపెట్టి 3 సమూహాలుగా విడిపోయారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, డి. In their migration westward, the Yuhechis came to the valley of Oxus, defeated the Shakas and settled in Bactria. అంటే పశ్చిమం వైపు తమ వలస ప్రయాణంలో యుహెచీలు ఆక్సస్ లోయకు చేరుకొని శాకాలను ఓడించి బ్యాక్టీరియాలో స్థిరపడ్డారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కదా, సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. Assertion, reason. The Shakas introduced the practice of conjoint rule of the Indian subcontinent. అంటే శకులు భారత ఉపఖండంలో సంయుక్త పాలన పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, రీజన్. సెవరల్ శాకా కాయిన్స్ depict 2 rulers governing jointly. ఓకే, అనేక శాఖ నాణాలు 2 పాలకులు కలిసి పరిపాలిస్తున్నట్లు చిత్రీకరిస్తాయి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ రెండు కరెక్ట్. ఇక్కడ ఏంటి? 2 ట్రూ ఉన్నాయి. ఇది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. మ్యాచ్ ద 4 ప్రావిన్సెస్ ఇన్ చంద్రగుప్త మౌర్యాస్ కింగ్డమ్ విత్ దర్ క్యాపిటల్స్. ఓకే, నెక్స్ట్, ఉత్తరపద ఏంటి? తక్షశిల. నెక్స్ట్, పశ్చిమపద్ ఏది? ఉజ్జయిన్. పూర్వపద్ ఏది? పాటలిపుత్ర. నెక్స్ట్, దక్షిణపద్ సువర్ణగిరి. సో A4, B3, C1, D2.
Next question number 32. Read the following statements. Assertion: Mauryan states were highly centralized state. మౌర్య రాజ్యాలు అత్యంత కేంద్రీకృత రాజ్యాలు. Okay. Next explanation. Vast Mauryan empire was divided into provinces which the provinces usually governed. అంటే ఏంటి? విశాలమైన మౌర్య సామ్రాజ్యం ప్రావిన్సులుగా విభజించబడింది. వాటిని సాధారణంగా రాకుమారులు పరిపాలించేవారు. సో ఇక్కడ మా ఫస్ట్ స్టేట్మెంట్ అసర్షన్ ఏంటి? మౌర్యన్ స్టేట్స్ వర్ హైలీ సెంట్రలైజ్ స్టేట్. మౌర్య రాజ్యాలు అత్యంత కేంద్రీకృత రాజ్యాలు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, వాస్ట్ మౌర్యన్ ఎంపైర్ వాస్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ విచ్ ద ప్రావిన్సెస్ యూజువల్లీ గవర్న్డ్. అంటే ఏంటి? విశాలమైన మౌర్య సామ్రాజ్యం ప్రావిన్సులుగా విభజించబడింది. వాటిని రాకుమారులు పరిపాలించేవారు. ఓకే, ఇది కూడా కరెక్ట్. కానీ ఈ అనేది ఈ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఏకి. సో బోత్ ఏ అండ్ ఈ ఆర్ ట్రూ, బట్ ఈ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ రిఫర్ టు పుష్యమిత్ర శుంగస్ అశ్వమేధ సాక్రిఫైస్. అంటే ఏంటి? క్రింది గ్రంథాలలో ఏది పుష్యమిత్ర శుంగుని అశ్వమేధ యజ్ఞాన్ని సూచిస్తుంది? ఏది సూచిస్తుంది అంటే దివ్యదాన. దివ్యదాన అనేది పుష్యమిత్ర శుంగుని అశ్వమేధ యజ్ఞాన్ని సూచిస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ సాంస్క్రిట్ గ్రామర్. ఇందులో క్రింది వారిలో సంస్కృత వ్యాకరణాన్ని రచించింది ఎవరు రచించారు అంటే పనిని. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. Which among the following examples of Mauryan art and architecture? Mauryan art architecture కళ మరియు వాస్తు శిల్పానికి ఉదాహరణలు ఏవి అని ఇచ్చాడు. యక్షిని ఎట్ దీదర్గంజ్. ఓకే, ఇది కూడా మౌర్యన్ ఆర్ట్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్, లయన్ క్యాపిటల్ ఎట్ సర్నాథ్. సార్నాథ్ లోని సింహ రాజధాని. ఇది కూడా. సీటెడ్ బుద్ధ ఎట్ సర్నాథ్. ఇది కాదు, ఇది గుప్తుల కాలం నాటిది. నెక్స్ట్, కేవ్స్ ఇన్ బరాబర్ హిల్స్. ఓకే, బరాబర్ కొండలోని గుహలు. ఇది కూడా మౌర్య సామ్రాజ్యంలోని ఒక ఆర్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆన్సర్? 1, 2, 4. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ప్రావిన్సెస్, క్యాపిటల్. ఇక్కడ ప్రావిన్సెస్ చూసినట్టయితే సెంట్రల్ ప్రావిన్స్, ఉత్తరపద, ప్రాచ్య, దక్షిణపద, అవంతి రాష్ట్రం. నెక్స్ట్, క్యాపిటల్స్ పాట్లిపుత్ర, తోషాలి, తక్షిల, సువర్ణగిరి, ఉజ్జయిన్. సెంట్రల్ ప్రావిన్స్ ఏది? పాటలిపుత్ర. ఓకే, సో A1. నెక్స్ట్, ఉత్తరపద ఏది? తక్షిల. ప్రాచ్య ఏది? తోషాలి. నెక్స్ట్, దక్షిణపద ఏంటి? సువర్ణగిరి. నెక్స్ట్, అవంతి రాష్ట్ర ఏది? ఉజ్జయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. హూ ఫౌండెడ్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ శ్రీనగర్ విచ్ ఈస్ నౌ నోన్ యాజ్ ద పాండ్రేతాన్. అంటే ఏంటి? ప్రస్తుతం పాండ్రేతాన్ అని పిలువబడే శ్రీనగర్ పాత నగరాన్ని ఎవరు స్థాపించింది ఎవరు అంటే అశోకుడు స్థాపించాడు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బిలింగ్యువల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక. అంటే ఏంటి? క్రింది వాటిలో అశోకుని ద్విభాషా శాసనం ఏది అంటే షార్ ఐ కూనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఫైండ్ ద కరెక్ట్ క్రానలాజికల్ ఆర్డర్ ఏమన్నాడు? పుష్యమిత్ర శుంగ, బృహద్రాత, అగ్నిమిత్ర, వాసుమిత్ర. ఓకే, ఫస్ట్ ఎవరు? బృహద్రాత. నెక్స్ట్ ఎవరు? పుష్యమిత్ర శుంగ. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? అగ్నిమిత్రుడు. లాస్ట్ వన్ వాసుమిత్ర. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2, 1, 3, 4. బృహద్రాత, నెక్స్ట్ పుష్యమిత్ర శుంగ, అగ్నిమిత్ర, వాసుమిత్ర.
Question number 40. With reference to Shatavahanas, consider the following statements. భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఏంటి శాతవాహనులకు సంబంధించినటువంటి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని ఇచ్చాడు. దే ఇష్యూడ్ మోస్ట్లీ కాయిన్స్ ఆఫ్ లీడ్, అంటే వారు ఎక్కువగా సీసపు నాణాలను జారీ చేశారు. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, దే ఆర్ కన్సిడర్డ్ ద ఫస్ట్ రూలర్స్ టు మేక్ ల్యాండ్ గ్రాంట్స్ టు ద బ్రాహ్మణాస్. ఓకే, బ్రాహ్మణులకు భూములను దానం చేసిన మొదటి పాలకులుగా శాతవాహనులు పరిగణించబడినారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఓకే, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని ఇచ్చాడు కదా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బోత్ 1 and 2. శాతవాహనులు ఎక్కువగా సీసపు నాణాలను జారీ చేశారు, అదేవిధంగా బ్రాహ్మణులకు భూములను దానం చేసిన మొదటి పాలకులుగా కూడా పరిగణించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ రూల్డ్ ఫ్రమ్ తానేశ్వర్? క్రింది రాజవంశాలలో తానేశ్వర్ నుండి పాలించింది ఎవరు అని ఇచ్చాడు. ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పుష్యభూతి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 42. Which of the following statements about the Shatavahanas is correct? Okay. Shatavahanas were not powerful in southern India. అంటే దక్షిణ భారతదేశంలో శాతవాహనులు శక్తిమంతులుగా లేరు అని ఇచ్చాడు అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే శాతవాహనులు దక్షిణ భారతదేశంలో శక్తిమంతులైన రాజులు. నెక్స్ట్, శాతవాహన రూలర్స్ వర్ నోన్ యాజ్ లార్డ్ ఆఫ్ దక్షిణపద. అంటే ఏంటి? శాతవాహన పాలకులను దక్షిణపద ప్రభువులుగా పిలిచేవారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, శాతవాహన రూలర్స్ సెంట్ దేర్ ఆర్మీ టు నార్థర్న్ కోస్ట్. ఓకే, ఏమనిచ్చారు? శాతవాహన పాలకులు తమ సైన్యాన్ని ఉత్తర తీరాలకు పంపారు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, శివస్కంద శాతకర్ణి వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, శివస్కంద శాతకర్ణి శాతవాహనుల అత్యంత ముఖ్యమైన పాలకుడు. సో కాదు, ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. హూ ఎమంగ్స్ ద ఫాలోయింగ్ మౌర్యన్ రూలర్స్ డిడ్ కాంక్వెర్ ద దక్కన్? అంటే క్రింది మౌర్య పాలకులలో దక్కన్ను ఎవరు జయించారు? దక్కన్ను జయించింది ఎవరంటే బిందుసారుడు దక్కన్ను జయించారు. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ప్లేస్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ మగధ ఇన్ దేర్ క్రానలాజికల్ ఆర్డర్ ఆఫ్ రూల్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఎవరంటే బింబిసారుడు. బింబిసారుడు హర్యాంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడు. నెక్స్ట్ ఎవరు? అజాతశత్రు, బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. ఆ తర్వాత వచ్చేది ఎవరంటే బిందుసారుడు. ఇక్కడ మౌర్యన్ డైనస్టీలో బిందుసారుడు మొదటివాడు. ఆ తర్వాత ఎవరు? అశోకుడు. ఓకే, ఇక్కడ క్రానలాజికల్ ఆర్డర్లో ఎవరు? బింబిసారుడు, అజాతశత్రు, ఈ ఇద్దరు కూడా హర్యాంక వంశానికి చెందినవారు. ఆ మధ్యలో నెక్స్ట్ శిశునాగ వంశం, నందా డైనస్టీ తర్వాత మౌర్య డైనస్టీలో బిందుసారుడు, నెక్స్ట్ అశోకుడు ఉన్నారు. సో ఇక్కడ క్రానలాజికల్ ఆర్డర్ ఏంటి? BDAC. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. అశోక పిల్లర్ ఆఫ్ అలహాబాద్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విచ్ రూలర్? అలహాబాద్లోని అశోక స్తంభం ఏ పాలకుడి గురించి సమాచారాన్ని అందించింది అనేది ప్రశ్న. ఏ పాలకుడి గురించి అంటే సముద్రగుప్తుడి గురించి. ఓకే, అశోక పిల్లర్ అనేది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద లాస్ట్ రూలర్ టు బి కిల్డ్ బై పుష్యమిత్ర శుంగవాస్. పుష్యమిత్ర శుంగ చేతిలో హతమైన చివరి మౌర్య పాలకుడు ఎవరు అని ఇచ్చాడు. ఎవరు? బృహద్రాత. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? ద శాతవాహన కింగ్డమ్ ఈస్ మెయిన్లీ కాంప్రైజ్డ్ ఆఫ్ ప్రెసెంట్ డే మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. శాతవాహన రాజ్యం ప్రధానంగా ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిగి ఉంది. అవును, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద డైనస్టీ వాస్ ప్రతిష్టాన. ఓకే, ఈ రాజవంశం యొక్క రాజధాని నగరం ఏంటి? ప్రతిష్టాన. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే.
సిముక వాస్ ద ఫౌండర్ ఆఫ్ డైనెస్టీ. ఓకే, శాతవాహన డైనెస్టీని స్థాపించింది ఎవరు? సిముక. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ ఏంటి, 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఇన్ విచ్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ద ధమ్మ పాలసీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్. అశోకుని ఏ శిలాశాసనంలో ధర్మ విధానం అనేది వివరించబడింది? ఏ శిలాశాసనంలో అంటే మేజర్ రాక్ శాసనం, మేజర్ రాక్ ఎడిక్ట్ లో ధర్మశాసనం అనేది, ధర్మ విధానం అనేది వివరించబడింది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మౌర్యన్ డైనెస్టీ తర్వాత పోస్ట్ మౌర్యన్ డైనెస్టీ నుండి రిమైనింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్పుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2లుగా విభజించి చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం గుప్తా డైనెస్టీ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన విహాన్షి అకాడమీ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.